ఉపోద్ఘాతమే ఉపన్యాసం లాగా చెప్పారు. ఇంక నేను చెప్పడానికి ఏముంది. మీకు చాలా చాలా అవసరం సార్ అది. ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే బోల్డ్ చెప్పించుకుంటున్నారు. స్టేజ్ మీద నిలబడితే ఇంత సన్మాన పత్రం రాసుకొస్తారు. ఆ సన్మాన పత్రం ఎందుకు రాశారు, ఎవరి కోసం రాశారు, పేరు మార్చేస్తే అందరికీ సరిపోయేటట్టుగా ఉంటుంది. అసలు ఇక్కడ విశేషాలు లేనప్పుడు విశేషణాలు ఎక్కువ ఉండాలంటే అంటే మీకు విశేషాలు కొత్తగా ఏమి చేర్చనక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది మంచి సన్మాన పత్రం అవుతుంది అన్నది నా ఉద్దేశం. ధన్యవాదాలండి. ఎలా ఉంది నాళ్ళు మీ కెరీర్? అయిపోయిందా? మోర్ దెన్ 2 decades అనుకుంటా. 20 సంవత్సరాలకు దగ్గర పడుతున్నాను, ఇంకొక 6 నెలల్లో. అంతేనా? నాకు ఇప్పటికీ గుర్తు, అడ్డాల చంటి గారి ఆఫీస్ లో మిమ్మల్ని నాకు పరిచయం చేశారు. అవునండి, ఒక ఊరిలో టైంలో. మంచి టాలెంట్ ఉన్న రైటర్ నాగేంద్ర మా పాలకొల్లు నుంచి వచ్చాడు అని చెప్పి అప్పుడు ఏదో ఒక పాటతో మొదలై అన్ని పాటలు రాయించారు ఆ సినిమాలో. అలా అలా అదే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అంటే సినిమా పరిశ్రమలో మీరు ఎటుపక్క వెళుతారో అప్పటికి ఇంకా వేటూరు గారు స్టిల్ అలైవ్ అండ్ సీతారామ శాస్త్రి గారు బ్రహ్మాండమైన స్ప్రీలో ఉన్నారు, సాహిత్ గారు, చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల అందరూ ఉన్నారు. ఆ టైంలో మీరు వచ్చిన సమయం నుంచి కనుక ఇప్పుడు వరకు చూసుకుంటే మీ ప్రయాణం గురించి మీకు ఏమనిపిస్తుందండి? అంటే నేను అడుగుపెట్టిన కొత్తలో ట్రెండ్ ఎలా నడిచేదంటే, అంటే శాస్త్రి గారి పాటలు పక్కన పెట్టేస్తే మిగిలిన పాటలు అన్నీ కూడా ఇంగ్లీష్ పాటల్లో తెలుగు పదాలు ఉంటేనే పాటలు హిట్ అవుతాయి అన్న దశకు వచ్చింది అనమాట. అప్పటికే మీరు ఆ టైంలో పాటలు చూసుకుంటే తెలుస్తుంది, ఒక్కోసారి పల్లవ మొత్తం ఇంగ్లీష్లో ఉండేది. అప్పుడు నాకున్న ఆంగ్ల పరిజ్ఞానం వైపు చూసుకుంటే చాలా పరిమితం. ఏం చెయ్యాలన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మామూలు వ్యావహారికమైన తెలుగులో ట్యూన్కి తప్పకుండా రాయడం దారి ఒక్కటే నాకు మిగిలింది. మిగిలిన అన్ని దారులు అందరూ చూశారు, ఆ ఒక్క చిన్న దారి మిగిలింది. ఆ ఒక్క దారిలో వెళ్ళి ప్రయత్నిద్దాం అని చెప్పి మొదలు పెట్టానండి ప్రయాణం. మీకు ఉదాహరణకి చూసుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా అప్పుడు చెప్పడం జరిగింది. 4 పాటలు రాసిన ఆ సినిమాలో. ఒక పక్క వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, అప్పట్లో ఆ కాలానికి మొదటి మల్టీ స్టార్ చిత్రం, బహుళ తారాగణ చిత్రం. ఆ సినిమాలో సాధారణంగా ఏంటంటే ఈ వ్యాపారాత్మకమైన విలువలతో కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉత్సాహం ఎక్కువే ఉంటుంది. కానీ నేను అక్కడ ఆ ఒక్క చోట నా దారి నిరూపించుకుంటే నాకంటూ ఒక స్థానం ఉంటుంది ఇక్కడ అని అనిపించింది అనమాట. అనిపించి ఆ 4 పాటలు కూడా ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా, ఒక్క అన్య భాషా పదం కూడా రాకుండా అన్ని తెలుగు పదాలు ఉండేలాగా రాశాను. ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే. అప్పుడు ఎంతో కొంత ఒక స్థానం నిలబడింది అనమాట నాకు. అప్పటిదాకా కొంచెం అట ఇట చెదురుముదురుగా ఉన్నారు. అంటే ఏమాయ చేసేవే లాంటి మంచి హిట్లు వచ్చినా కూడా ఒక నమ్మకం కుదరడానికి నిర్మాతలకి, దర్శకులకి మినిమం గ్యారంటీ పాట వస్తుంది ఇతని దగ్గరికి వెళ్తే అని నమ్మకం కుదరడానికి 6 సంవత్సరాలు టైం పట్టిందండి. ఈ 6 సంవత్సరాలు కూడా అలా వీలైనప్పుడల్లా అన్ని తెలుగు పదాలు ఉండే పాటలు రాస్తూ హిట్లు ఇవ్వడం వల్ల స్థానం నిలబడింది. లేకపోతే అంత మంది లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నప్పుడు నిలదొక్కోవడం అనేది కష్టమే అయ్యుండేది. అదృష్టవశాత్తు ఆ చిన్న దారి దొరికింది అనమాట. అదే తర్వాత కొంచెం ఒక రకమైన శాపంగా పరిణమించింది. అదెలా అంటే, అప్పుడు దాకా నేను ఇలాంటి పాటలు రాస్తూనే మాస్ పాటలు కూడా బాగా రాసే ఉండండి. లైక్ మీకు యమదొంగ, స్టాలిన్, పరుగు ఇలాంటి సినిమాలు చూస్తే మంచి మాస్ నంబర్ హిట్స్ ఉన్నాయి. రబ్బర్ గాజులు లాంటి హిట్లు కానీ, యంగియమ్మ, పరారే పరారే, మనకన్నా పొడిచే మనగాడే లేడము, లేకపోతే బృందావనంలో చూస్తే చిన్నదో వైపు పెద్దదో వైపు, వరుస మాస్ హిట్లు కూడా ఉన్నాయి.
నా ఆలోచన ఏంటంటే మాస్ పాటలు రాయగలిగే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ పాటల్లో తెలుగు పదాలను ఎక్కువ జోడిస్తూ పాటలు రాస్తే నాకు ప్రత్యేకత ఉందని అనుకున్నాను, కానీ ఇది ప్రత్యేకత అయిపోయి మాస్ పాటలకు నా దగ్గరకు రారు అని నేను ఊహించలేదు ఇప్పుడు. సో అన్ని మాస్ హిట్లు ఇచ్చినా కూడా అనంత్ శ్రీరామ్ అంటే లవ్ సాంగ్స్ అన్న ముద్ర పడిపోయింది అనమాట ఒక దశలో. అసలు లవ్ సాంగ్స్ కి నాకు ముద్ర పడ్డం ఏంటి, నా జీవితంలో ఒక లవ్ స్టోరీ లేదా అని అనుకుంటా ఉండేవాడిని నేను. లవ్ స్టోరీ లేదంటే లవ్ చెయ్యాలని లేక కాదు, ఎవరో పడక కాలేజీలో కానీ ఎక్కడ ఎవరో పడలేదు. అంటే మీరు ఎంతసేపు పాటలు వెనకథలు పడుతుంటే పడదామని చూసానండి. అసలు ఎవరు వెనకాల పడదామన్నా ఎవరో ఒకళ్ళు పాడేస్తా ఉండేవారు. నో వేకెన్సీస్. నాకు లవ్ సాంగ్స్ ముద్ర పడ్డం ఏంటని చెప్పి మళ్ళీ 2020 నుంచి చాలా ఇంచుమించు ఒక 40-50 దాకా లవ్ సాంగ్స్ ని తిరస్కరించి సర్కారు వారి పాట, అఖండ లాంటి సినిమాల్లో మళ్ళీ మమం మహేష, యా జై బాలయ్య లాంటి, తర్వాత దిగు దిగు నాగా ఇలాంటి పాటలన్నీ మళ్ళీ మాస్ పాటల ద్వారా మళ్ళీ ముందుకొచ్చి ఇప్పుడు నా కెరీర్ ఇంకా అలా అటు ఇటు పోకుండా అలా నిలబడి స్ట్రైట్ గా వెళ్తుంది అనమాట. స్థిరంగా నిలబడింది. అందుకే ఇప్పుడు పెద్ది, స్పిరిట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.